గులాబ్ సింగ్ ఎవరు బేకాల గులాబ్ సింగ్ చెప్పు. ఇంకా రాలేదనుకుంటాను. అన్నా నేనే అన్నా. నువ్వా? నిన్ను కొట్టడానికి గర్ర అవసరం మారా? ఏందిరా మా ఏరియాకొచ్చి మా పొరాన్ని కొట్టినా అంట? అంటే వాడు అమ్మాయిని టీచ్ చేసిండు. అయితే కొడుతున్నాడు. తప్పు కదన్నా. తప్ప అదే నీకు చెల్లెలే తాదా? జానంతలో పెద్ద హీరో అనుకుంటున్నావు. అన్న వద్దన్నా, కాలేజీలో గొడవలు వద్దన్నా. కాలేజీలో కూడా అయితే బయట చూసుకుందాం రా. ఏమనుకుంటున్నావు? నేనే గులాబ్ సింగ్, సిటీ కాలేజ్ నుంచి మాట్లాడు. అర్జెంట్గా పంపించండి. మాట్లాడుతున్నాను కదా. వీళ్ళని తీసుకెళ్ళి పోరా పో. ఏంటా చూపెట్రా? ఏంట్రా చూపు? ఏంద్రా కొంచెం ఎక్కువైనట్టుంది. సారీ అన్న, సూపర్ యాక్టింగ్ అన్న. ఈ దెబ్బతో నేను స్టూడెంట్ దానికి ఫిక్స్ అయిపోవచ్చు అన్న. అన్న మళ్ళీ అవసరం అయితే పిలుస్తాన్నా. ఇదిగో అన్న 10,000. 10,000 ఎక్కువైంది అన్న, పర్లేదు ఉంచుకో అన్న. ఎక్కువైంది బే. నువ్వు కొట్టిన తొట్టి దెబ్బలు తిని ఎఫెక్ట్ గా పడిపోయినందుకు 10,000 కాదురా, ఇంకో 10,000. ఇంకోసారి ఈ కాలేజీ వైపు కన్నెత్తి చూస్తే కాలెత్తి కొడతా. పొండిరా. మీకు నేనున్నా, మీకేం భయం లేదు. సిటీకి అన్న, సిటీ కాలేజీకి నేను. మీకే ప్రాబ్లం వచ్చినా ఈ గులాబ్ సింగ్ ఉన్నాడు. ధైర్యంగా ఉంది. వెళ్ళండి, ఎవరి క్లాస్ కాలేదండి. ఏం ఫైట్ చేసావన్నా? యాక్షన్ సినిమా చూసినట్టుంది. యాక్షనే కదరా. యాక్షన్ ఏంటి? అదే అదే యాక్షన్ సినిమా ఫైట్ లో కూడా ఇంత ఒరిజినల్ చేయరు అంటున్నా. 10,000 పోయినా ఇలాంటి ఫైట్ మాత్రం చూడలేమన్నా. 10,000 అంటే 20,000 పోతే 20,000? అదే అదే ఎన్ని వేలు పోసినా ఇలాంటి ఫైట్ ఎవరు చేయలేరు, మీరు చూడలేరు అంటున్నా. చేయలేదే. అది ఫైట్ లో కూడా పడిపోయి ఉంటది. వెళ్ళి వెతకండి. అలాగే వెళ్ళండి. సెల్లు నేను తీసుకుంటా. 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 తమ్ముడు తీసుకో. అల్లు ఉప్పు లేదువా? చూసావు కదా మన పవర్ ఏందో. 10,000? ఏ 10,000? చైన్ కూడా. అప్పుడు చీకట్లో బాణం వేసినావు కదా. నా సెల్లో సిమ్మే లేదు. నీ తెలవదు అనుకుంటా. మా వెనకపోంటే అన్ను ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. ఈ విషయం ఎలా కనిపెట్టావన్నా? చీకట్లో బాణం వేసే తమ్ముడు. ఈ తోడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఏంటి బుద్ధుడికి పూలా? ఏ బుద్ధుడికి పూలు పెట్టకూడదా? బుద్ధుడి గురించి తెలిసిన వాళ్ళెవరు బుద్ధుడికి పూలు పెట్టరు. ఏమో, నేను పెడతాను. నీ వింత టేస్టులో ఇదొకటా? థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్. ఇంకో బుక్ రేపు రిటర్న్ చేస్తాను. ఓకే. హలో. థ్యాంక్స్ మేడం. వెల్కమ్. చూసి గుద్దావా చూడకుండా గుద్దావా? చూడకుండా చూసి గుద్దాను. సెల్ వీక్నెస్ తో ఎవ కొట్టుడు కొడుతున్నాడు. రికార్డ్ నోట్స్ అని హలో. రెడీ చేసావా? ఎక్స్క్యూజ్ మీ. మీరు నాకు నచ్చారు. అబ్బే వేరే ఉద్దేశంతో కాదండి. జనరల్ గా మనం బ్యూటిఫుల్ థింగ్స్ చూసే వాటిని అప్రిషియేట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాక్ బాగుంది, ఫ్లవర్స్ బాగున్నాయి, లేకపోతే లైబ్రరీ బాగుంది. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం వర్షంలో ఐస్ క్రీమ్ తింటుంటే చూశాను. అది నాకు బాగా నచ్చింది. మీరు వర్షంలో పిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే మీ ఆనందం బాగా నచ్చింది. నాకు కూడా మీలాగే చిన్న టేస్ట్లు ఉన్నాయి. నాకు సిస్టర్ ఉందండి. అది ఎప్పుడు నీ ఇలాంటి పిచ్చి టేస్ట్ ఎవరికి ఉండవరా అని తిడుతూ ఉంటుంది. దానికి మిమ్మల్ని చూపించి తన నోరు ముయించాలి. అంటే ఇది పిచ్చిదనా? 1 సెకండ్ అండి. ఏమండి, మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. జస్ట్ నాకు చెప్పాలనిపించి మీకు చెప్పాను. సో ఈ మ్యాటర్ మీరు ఇప్పుడే ఇక్కడే మర్చిపోండి. ఓకే బాయ్. ఇంత చెప్పాక ఎలా మర్చిపోతాం? నవ్వవే, నీలాంటి ఒకడు ఉన్నాడనేగా. పద.
ఏంట్రా ఇడు వచ్చాడు దుబేలు మన గుద్దాడు నచ్చావన్నాడు అమ్మాయి నవ్వింది ఇడి హి అని నవ్వాడు వెళ్ళిపోయాడు ఏంట్రా ఇది నాకు అర్థం కావట్లేదు అమ్మాయిలు ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఫట్న పడిపోతారు. అంటే నన్ను ఫాలో అవ్వమంటవా? అంతేగా మరి. అయితే మీరు నన్ను ఫాలో మీ. అమ్మాయి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నాకు నచ్చావు. వాట్? నువ్వు పొట్టి నేను పొట్టి, నీకు పట్టలేదు నాకు పట్టలేదు, నువ్వు బ్లాక్ నేను బ్లాక్, నీకు పిచ్చి నాకు పిచ్చి. ఓకే రే కోతి, ఎవర్రా అమ్మాయి? మన రాజ్యం మాధవరావు. నేను అడిగింది ఈ రాజ్యం గురించి కాదు, లైబ్రరీలో నిన్ను కొట్టిందే ఆ అమ్మాయి గురించి. లైబ్రరీలో అమ్మాయి నన్ను కొట్టిందా? ఇది చెప్పిందా? ఏయ్, అయితే నిజంగా కొట్టిందా? రాజ్యం ఏయ్, సిగ్గుండాలరా. ఆంటీల చేత దెబ్బలు తింటాం హాయిగానే ఉంటుంది కానీ అమ్మాయి చేత దెబ్బలు తింటానంటారా అసహ్యంగాను. మాధవరావు, దాని మాట ఎందుకు నమ్ముతావయ్యా? ఏంట్రా మనం ఢిల్లీ నుంచి వచ్చింది తన్నులు తింటానుకా? అది మీ ఆయనకి అలవాటేమో గానీ నాకు కాదు. అందుకే ఆ అమ్మాయితో మాట్లాడావా లేదా? మాట్లాడాను. ఆ అమ్మాయి టేస్ట్ నా టేస్ట్ ఒకటే అని చెప్పాను. ఏమని? ఇద్దరం ప్రేమించుకుంటే వర్షంలో గొడుగులు లేకుండా జ్వరం వచ్చేదాకా ఐస్ క్రీమ్ తినొచ్చానా? అబ్బా మాధవరావు, ప్రేమ దావని చెప్పలేదయ్యా. ఆ. నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాను ఆహా. అంతే. థ్యాంక్స్ రా బ్రదర్. నువ్వేం మాట్లాడావో తెలుసుకోవాలని చిన్న రివర్స్ డ్రామా ఆడావు అంతే. ఏడ్చావులే. అవును, నీకు చాటింగ్ లోకి వచ్చింది ఆ అమ్మాయేనా? చాటింగా నువ్వు ఇదంత కొత్త ఫిట్టింగ్ పెట్టకమ్మా. అమ్మాయి బాగుంటుందా? నాతో బానే ఉంది. ఒకసారి అమ్మాయిని ఇంటికి తీసుకురాకూడదు? చూడండి, మీరు మరీ టూ మచ్ ఆలోచిస్తున్నారు. నాకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. ఏ సంబంధం లేకుండా ఎందుకురా నేను కొడుతుంది? మిమ్మల్ని నా బుర్ర తినేస్తున్నానండి బాబు, ప్లీజ్ వదిలేయండి. చిచి, ఆహా, నా బుర్ర తిన్నప్పుడు లేదు. దొరికావురా, ఇప్పుడు నా చేతికి దొరికావు. చెప్తా వీటి సంగతి. ఇంత బిల్డప్ అవసరమా? అన్న ఈ బైక్ కొన్నది నీకోసమే అన్న. అన్న ఇక్కడ నుంచి నేను ఫాలో అయిపోతాన్నా అన్న. నువ్వు నాకు నచ్చావన్నా అన్న. డైలీ నేను కాలేజీ డ్రాప్ చేస్తాను. సరే త్వరగా పోనీ, కాలేజ్ టైం అవుతుంది. అలాగే అన్న. అదేంటి ఇక్కడ ఆపావు? కొత్త బండి కదన్నా, పూజ చేపిద్దామని. ఎందుకు? బండికి ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే నీకేమైనా పర్లేదా? నాకు కూడా ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే బండికి ఏమైనా పర్లేదా? బండికి నాకు ఏం కాకుండా ఉండడానికన్నా. బండికి నీకు ఏం కాకూడదు కానీ నువ్వు గుద్దునడు పోవాలా? లేదన్నా, బండికి నాకు నేను గుద్దినోడికి ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే అంతన్నా పూజ దేవో తెలిపదా పదా. అయితే పద పూజ చేద్దాం దా. గుళ్ళో అల్లరి చేయకూడదమ్మా. నీ పేరేంటి? స్వీట్ నేమ్. రామ్మా, ఉంటాను సార్. పూర్వం బ్రహ్మోత్సవాలకి గుళ్ళో దర్శనం చేసుకోవడానికి అరగంట పైనే పట్టేది. ఓ పర్లాంగ్ దాకా క్యూ ఉండేది. ఏయ్, అతను మన రామ్లాగా లేడు. లాగేంటండి, మన రామే. వీడేంటి కాలేజీ ఎప్పుడు ఇక్కడ కూర్చున్నాడు? నాన్న, నేను చెప్పానే లైబ్రరీలో అమ్మాయి, ఆ. అదిగో ఆ అమ్మాయే. అదే సంగతి. రండి. హాయ్. మీరు అప్పుడే మర్చిపోయారా? అదే నిన్న లైబ్రరీ వర్షం. ఆ విషయం మీరు అప్పుడే మర్చిపోమన్నారు కదా. అర్చన, అభిషేకమా? అబ్బే నాకంత టైం లేదండి. ఓ మీరు ఎప్పుడు వచ్చారు? ఆ మాట్లాడగలసిన మేమురా. ఏకంగా దండలు మార్చుకోవడానికేనా? మాధవరావు, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. నువ్వు కవర్ చేస్తున్నావు కదా. వీళ్ళు ఓ మా నాన్న మా అమ్మ, ఇది నా చెల్లెలు. హాయ్. ఓ మన టేస్ట్ల గురించి కమెంట్ చేసింది తనేనా? అదే అదే, మీ ఇద్దరు టేస్ట్ లో ఒకటే కాబట్టి బాగా కుదిరింది. ఏం కుదిరింది? అదే అదే ఫ్రెండ్షిప్ గురించి అలా మా గురించి ఏమైనా చెప్పాడా? లేదే. మీ గురించి మాకంతా తెలుసులేండి. నా గురించి ఏం తెలుసు? అదే చాటింగ్, మాధవరావు ప్లీజ్ ప్లీజ్. చాటింగ్ ఏంటి? చాటింగ్ అంటే ఏం లేదమ్మా. మాధవరావు, అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకయ్యా. మీకు అచ్చనికి టైం అయినట్టుంది కదండి, ప్లీజ్